లెవెండర్ ఈరోజు మీ రీడింగ్ ఎలా ఉందో చూద్దాం. ఫైల్స్ 1, ఫైల్స్ 2, ఫైల్స్ 3. ఫైల్స్ 1, ది హెర్బ్ ప్రిస్టెస్. మీ మనసులో చాలా బాధ ఉంది, అది ఎవరితోనూ చెప్పుకోలేక మీ అంతలో మీరే ఏడుస్తుంటారు. మీరు మామూలుగా మాట్లాడుతుంటే కనుక మీ బాధ మీకు బయటికి చెప్పలేక మీ కండ్ల పొంటి నీరు వచ్చేస్తుంటుంది. మీరు స్మైల్ ఇచ్చినా కానీ ఆ నీరు అనేది తట్టుకోకుండా బయటకు వచ్చేస్తుంటుంది. అది మీకు భరించలేనంత బాధ. మీరు చిన్నప్పటి నుంచి బాగా సుఖంగా పెరిగినావు, మంచి అల్లారు ముద్దుగా ఉండేది. నీ జీవితంలో మొత్తం ఖరాబ్ అయిపోయిందని నువ్వు చాలా బాధపడుతుంటావు. నా జీవితం ఏంది ఇట్లా అయిపోయింది, నా పర్సన్ నన్ను గురించి పట్టించుకుంటలేడు, చేస్తలేడని మీరు బాగా కుమిలిపోతున్నారు. దానికి కారణం మీ పర్సన్ అని మీకు తెలుసు, కానీ మీ పర్సన్కి అది అర్థమైనా కానీ చూసి చూడనట్టు వదిలేస్తుంటాడు. ఏంది చూసేది అన్నట్టు. ఇక నువ్వు మాట్లాడితే నీ నోట్లంగా మాట వచ్చేది ఆలస్యం. నీకంటే 2 అడుగులు ముందరనే ఉండి ఇంటి రేకులు ఎగిరిపోయేటట్టు మొత్తుకుంటాడు. ఇక ఆ కేకలకే నువ్వు ఎందుకు వచ్చింది సైలెంట్గా ఉంటే నిమ్మలమని మీరు అనుకుంటున్నారు. కానీ మీ బంధువులు వాళ్ళందరూ నిన్ను చూసినావా, నీది ఎట్లయింది నీ జీవితము, మేము వద్దంటుంటే కాదని చేసుకున్నావు, ఇప్పుడు అనుభవిస్తున్నావు, నేను చెప్పినట్టు ఇన్నుంటే ఇప్పుడు నువ్వు నీ బతుకు బాగుంటుండేను, నీ జీవితం బాగుంటుండేనని నీ దగ్గరికే వచ్చి నిన్ను హేళన చేస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు ఆ బాధని. ఏం కాదండి, బాధపడకండి. బండ్లు ఓడలు అయితే ఎప్పుడు ఒకే తీరుగా ఉండరు. మీ లైఫ్లో ఇంకా చేంజ్ వస్తుంది, మీ పార్ట్నర్ లైఫ్లో ఇంకా చేంజ్ వస్తుంది. మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, మీరు హ్యాపీగా ఉండండి. ఫైల్స్ 2, ది మెజిషియన్. మీరు దేన్నైనా కానీ ఎంత కష్టాన్నైనా కానీ అవలీలంగా తీసి పడేస్తుంటారు. దాని గురించి మీరు పెద్దగా ఆలోచించారు. నీకంటూ ఏదన్నా కష్టం వచ్చిందంటే మీరు ఒక్క రోజులోనే సాల్వ్ చేసేస్తారు. ఎందుకంటే మీరు అంత పెద్ద టాలెంటెడ్ పర్సన్. మీరేంటంటే ఇంకా 5 ఏళ్ళకి జరిగే దాని గురించి ఇంకా మీరు ఇప్పుడే దాన్ని ఆలోచించి పెట్టుకుంటారు. మీ జీవితాన్ని ముందల పొంటి ఎట్లా వస్తుందో మీరు ఇప్పుడే చెప్పగలుగుతారు. దానికోసం ఇప్పటి నుంచే కూడా పెట్టుకుంటారు. అందుకనే మీరు ఏదైనా కానీ మంచిగా చేస్తారు. మీ సంపాదన కనుక మీ చేతిలో నిలుస్తుంది. మీరు అనుకున్నట్టు మీ జీవితాన్ని హ్యాపీగా గడుపుతుంటారు. మీ దగ్గరికి ఏదైనా రావాలంటే ముందు మీ గేటు కనుక దాటేంత ధైర్యం ఉండాలి దేనికైనా. అందుకని మీ దగ్గరికి ఏది రాదు. ఎవరైనా మాట్లాడాలన్నా మిమ్మల్ని చూసి భయపడుతుంటారు. ఎందుకంటే మీరు ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు, ఏదైనా మొహం మీదనే కొట్టేస్తారు మాటని, మీరు మనసులో ఉంచుకోరు. అందువల్లనే మిమ్మల్ని చూసి భయపడతారు. మీరు ఇట్లా ఉండడం చాలా మంచిదండి. మీ లైఫ్లో ఇట్లనే ఉండండి, ముందడుగు వేయండి, బాగుంటారు. కానీ కొన్ని విషయాలు దాపెట్టి మాట్లాడాలి, కొన్ని ఏమో బయటికి మాట్లాడాలి. అట్లా ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల కొంతమందికి మీరు శత్రువులు అవుతున్నారు. ఫైల్స్ 3, జడ్జ్మెంట్. మీ జీవితంలో మీరు ఏదైనా సాధించుకుంటే దక్కించుకోవాలన్న అలవాటు మీకు ఫస్ట్ నుంచే ఉన్నది. దానివల్ల మీరు మీ దగ్గరికి వచ్చేదాన్ని ఏదైనా సరే మీ సొంతం చేసుకుంటారు. ఎవరికి హెల్ప్ చేయాలని మీకు మనస్ఫూర్తిగా ఉండదు, కాకపోతే హెల్ప్ చేస్తుంటారు. అదేదైనా సరే మీ ఇల్లు బాగుపడ్డాకనే, మీ సంసారం అంటే బాగుపడ్డాకనే, మీకు కావాల్సినవన్నీ మీ దగ్గరికి వచ్చినాకనే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తుంటారు. దాని గురించి మీరు మాట్లాడని వాళ్ళతో కనుక మాట్లాడుతుంటారు. మీకు అవసరం లేకపోయినా వాళ్ళ గురించి మాట్లాడుతుంటారు. మీకు అవసరం ఉందంటే ఎంత దూరానైనా పోయి మంచితోని మాట కలిపి మాట్లాడుతుంటారు. కానీ మీరు ఎలాంటి వాళ్ళు అనేది మీ మాటలలోనే తెలుస్తుంటుంది. మీకు అవసరం ఉన్నప్పుడు తిరిగి, అవసరం లేనప్పుడు తిరిగి ఉంటున్నారని ఎదుటి వాళ్ళకి తెలిసి కనుక మీకు హెల్ప్ చేస్తున్నారంటే మీలో మార్పు అన్న రావాలి. మీరు దాన్ని చూసి మీలో కొంచెం మార్చుకోండి మీరు. ఎందుకంటే మీరు చెప్పేది చేసేది ఎదుటి వాళ్ళకి అర్థమైపోతున్నది. దాన్ని కొంచెం చూసి చేసుకోండి, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఈ రీడింగ్ మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.